నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. పాత జబ్బుతో హాస్పిటల్కి వస్తే కొత్త జబ్బులతో ఇంటికి వెళ్తున్న రోగులు. సర్వజన హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య. అపరిష్కృతంగా ఉన్న హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని హాస్పిటల్ ఎదుట సిపిఎం ధర్నా. అపరిష్కృతంగా ఉన్న సర్వజన హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ, పాత జబ్బు నయం చేసుకోవడానికి రోగులు హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో ఉన్న డ్రైనేజీ సమస్య వలన కొత్త రోగాలతో ఇంటికి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో హాస్పిటల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేయడానికి సిపిఎం టౌన్ కమిటీ సర్వే నిర్వహించిందని, ఈ సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా నేటికి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు. హాస్పిటల్కి వచ్చిన రోగులు ముఖ్యంగా డ్రైనేజీ లీక్ అవ్వడం వలన డ్రైనేజీ ద్వారా వచ్చే దుర్గంధం తోటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్లో ఈ ఎమర్జెన్సీ వార్డులో కనీసం 20 లీటర్లు పనిచేయడం లేదని, మానిటర్లు పనిచేయడం లేదని, డెంగ్యూ వ్యాధి నివారణకు అవసరమైన ప్లేట్లెట్స్ మిషన్ కూడా సక్రమంగా లేదని, దీనివలన మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ పోస్టులు, నర్సింగ్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రోజుకి 5 మంది రోగులు వస్తున్నా హాస్పిటల్లో కేవలం 3 స్ట్రెచ్చర్లు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. జిల్లా కేంద్ర హాస్పిటల్ పరిస్థితులే ఈ రకంగా ఉంటే మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను కాపాడాలంటే మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మెరుగైన వైద్య సౌకర్యం అందించాలంటే ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేయాలని, హాస్పిటల్ అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్పిటల్ సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బూక్య రమేష్, టౌన్ కమిటీ సభ్యుడు డి వీరన్న, నందకూరి లక్ష్మి, నందిపాటి రమేష్, నాయకులు బుర్ర వీరభద్రం, ప్రమోద్ రామ్ చరణ్, నాగదుర్గ, రమ, కోటమ్మ, రుహీనా తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్నటువంటి మౌలిక సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఎం కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది. ఇలా జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యధిక మంది గిరిజనులు, దళితులు, ఇతర పేదలు నివసిస్తున్నటువంటి జిల్లా. సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక ఇవాళ ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ జిల్లా ప్రజానికానికి ఇవాళ ప్రధానమైనటువంటి ఆసుపత్రుల్లోనే సరైనటువంటి డాక్టర్లు, అట్లాగే వైద్య సిబ్బంది, టెక్నీషియన్స్, నర్సింగ్ పోస్టులు భర్తీ చేయక సంవత్సరాల తరబడి ఖాళీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అనేక మంది సీజనల్ వ్యాధులకి గురై ఇవాళ డెంగ్యూ, మలేరియా, అట్లాగే టైఫాయిడ్ ఇలా జిల్లాలో అనేక గ్రామాల్లో ఇవాళ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది పెట్రోల్లా రాలిపోతూ రోజు కనపడుతున్నటువంటి ఈ పరిస్థితి ప్రభుత్వానికి కనపడకపోవటం అనేటటువంటిది శోచనీయం. అందుకోసం నెల రోజుల క్రితమే ఈ జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలపైన సర్వే చేసి ఈ పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం కూడా సమర్పించాం. అయినప్పటికీ ఎట్లాంటి స్పందన అనేటటువంటి లేనటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క ధర్నాకి పూనుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇవాళ ఒకవైపు మురికి నీరు, డ్రైనేజ్ తోటి అసలు జబ్బుల కంటే ఈ జబ్బులతోటే అతను ప్రజలు ఇబ్బంది పడేసేటటువంటి పరిస్థితి జిల్లా ఆసుపత్రిలో ఇవాళ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సరైనటువంటి పారిశుధ్యం లేదు, శుభ్రత లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తే ఉన్న రోగాల బదులు కొత్త రోగాలు ఆసుపత్రికి వస్తే అంటేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటిది ఉంది. అందుకే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఖాళీగా ఉన్నటువంటి డాక్టరు, అట్లాగే నర్సింగ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు అంబులెన్సు, అట్లాగే స్కానింగ్ మిషన్స్ని బాగు చేయటం, అట్లాగే ఇతర ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి అవసరమైనటువంటి నిధుల్ని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కేటాయించాలని ఇవాళ సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ప్రతి శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం అనేటటువంటి పేరుతోటి ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రధానమైనటువంటి ఆసుపత్రులకు వచ్చి ఇక్కడ పచ్చదనం అట్లాగే స్వచ్ఛదనం ఎక్కడ ఉందో ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అట్లాగే కమిషనర్స్ అట్లాగే జిల్లా అధికారులు ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రకటనలతోటి ప్రజా సమస్యల పరిష్కారం కాదు, సమస్యల్ని పరిష్కరించడానికి చిత్తశుద్ధితోటి ఇవాళ అధికారులు ప్రయత్నం చేయాలనేటటువంటిది సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులను వెంటనే, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు వెంటనే, డాక్టర్ పోస్టులు వెంటనే, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు వెంటనే, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు వెంటనే. జిందాబాద్ జిందాబాద్. పరిష్కరించాలి హాస్పిటల్లో ఉన్న డ్రైనేజీ సమస్య. ప్రభుత్వ హాస్పిటల్ కి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ హాస్పిటల్ కి మౌలిక సదుపాయాలు. సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను, సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను. ప్రభుత్వ హాస్పిటల్ కి మౌలిక సదుపాయాలు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్ కార్యక్రమాలు.